SKT Gold and Diamonds Swarna Vaibhavam. Polki Gold Jewelry పై no wastage, no making charges. Diamonds కేవలం 49,999 రూపాయలు మాత్రమే. సో చాలామంది కాఫీ అనేది వాళ్ళకి ఒక అడిక్షన్ అయిపోయింది. అండ్ చాలామంది అది తాగితే కానీ వాళ్ళ డే కూడా స్టార్ట్ కాదు, వాళ్ళ రోజు కూడా స్టార్ట్ కాదనమాట. సో ఇది మంచిదా కాదా అనేది యాక్చువల్లీ చాలా డిబేటబుల్ టాపిక్ అండి. సో మనం కరెక్ట్ క్వాంటిటీలో రోజుకి ఒకటి కానీ 2 సార్లు తీసుకుంటే పర్వాలేదు కాఫీ అనేది. అండ్ మరీ స్ట్రాంగ్గా కూడా తీసుకోవద్దు అనమాట. సో కాఫీ అనేది దాంట్లో కెఫీన్ అనేది మెయిన్ పదార్థం, మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట దాంట్లో ఉండేది. సో ఈ కెఫీన్ అనేది అప్ టు 300 మిల్లీగ్రామ్స్, ఒక రోజుకి 300 మిల్లీగ్రామ్స్ మ్యాక్సిమం తీసుకోవచ్చు నార్మల్ పీపుల్కి అయితే. సో వీళ్ళు అండ్ ఒకటేసారి 300 మిల్లీగ్రామ్స్ కూడా తీసుకోకూడదు. మార్నింగ్ ఒక 100 మిల్లీగ్రామ్స్ 150, మళ్ళీ ఈవినింగ్ బిఫోర్ 5 o'clock అంటే 3:30 4 మధ్యలో ఒక చిన్న కప్పు కాఫీ మళ్ళీ తీసుకుంటే పర్వాలేదు. అంటే ఒక స్పూన్ ఇన్స్టంట్ కాఫీ అన్నా లేకపోతే ఒక 50 ml డికాషన్ కాఫీ అయితే పర్వాలేదు. సో దీంట్లో మీకు కరెక్ట్గా 100 మిల్లీగ్రామ్స్ అనేది దొరుకుతుంది. సో కాఫీ చాలామంది పొద్దున్నే లెగిసినాక బ్రష్ చేసుకొని ఇమీడియట్గా ఎంటీ స్టమక్ మీద తాగుతారు. ఇది మాత్రం డెఫినెట్గా చేయకూడదు. ఎందుకంటే కెఫీన్ అనేది అండ్ ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ టానిన్స్ అనేవి కూడా ఉంటాయి. ఇవి స్టమక్ని చాలా ఇరిటేట్ చేస్తుంది, ఎసిడిటీ లెవెల్స్ అనేది ఎక్కువ చేసేస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఎస్పెషలీ ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ కాఫీ అయితే డెఫినెట్గా స్టాప్ చేయాలి. ఎప్పుడు తీసుకోవచ్చు మరి అంటే బ్రేక్ఫాస్ట్ అయినా ఒక 1 అవర్కి తీసుకోవచ్చు. ఎందుకు బ్రేక్ఫాస్ట్ అయినా 1 అవర్కి అంటే బ్రేక్ఫాస్ట్తో చాలామంది కాఫీ టీ అనేది తాగుతారు. సో కాఫీ బ్రేక్ఫాస్ట్తో ఎందుకు తీసుకోకూడదు? ఈ టానిన్స్ అనే కాంపోనెంట్ ఏముంటుందో కాఫీలో అండ్ కెఫీన్ రెండు ఫుడ్లో ఉండే మంచి ఆహారం, మంచి పదార్థాలు, న్యూట్రియంట్స్ అనేవి ఆ పోషక ఆహారాలు అన్నీ అబ్జార్బ్ చేయనీయకుండా చేస్తుంది బాడీలో. సో మనం ఇప్పుడు ఒక ఇడ్లీ కానీ లేకపోతే వెజిటబుల్స్ వేసుకున్న ఉప్మా చేసుకున్నామండి. సో ఆ వెజిటబుల్స్లో ఉండే మంచి న్యూట్రియంట్స్ లైక్ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ కాఫీతో పాటు తీసుకుంటే మనకి ఆ విటమిన్స్ మినరల్స్ బాడీలోకి అబ్జార్బ్ కావు. సో డెఫినెట్గా కాఫీ ఆహారంతో తీసుకోకూడదు. 1 అవర్ తర్వాత తీసుకోవచ్చు. సో 8కి టిఫిన్ తింటున్నారు అంటే 9-9:30కి కాఫీ తీసుకోవచ్చు. మళ్ళీ కాఫీ తాగుతూ సాయంత్రం ఏదన్నా స్నాక్స్ తింటారు, లేకపోతే ఫ్రూట్ తింటారు కొంతమంది, అది కూడా చేయకూడదు. డెఫినెట్గా గ్యాప్ ఉండాలి. సో కాఫీ ఫస్ట్ ఫినిష్ చేసుకొని ఒక 1 అవర్ తర్వాత స్నాక్స్ తీసుకోవచ్చు. ఏదన్నా హెల్దీ స్నాక్, ఫ్రూట్ కానీ స్ప్రౌట్స్ కానీ ఇట్లా తీసుకోవచ్చు. సో డెఫినెట్గా 1 అవర్ 45 minutes to 1 hour గ్యాప్ కంపల్సరీ ఉండాలి. సో కాఫీ వల్ల బెనిఫిట్స్ ఏంటి? కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. లైక్ కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వస్తాయి, ఇంకా ప్లస్ ఎనర్జీ అనేది బూస్ట్ చేస్తుంది. సో చాలామంది ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎస్పెషల్లీ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు ఒక 1/2 hour 1 hour వాళ్ళ గేమ్ స్టార్ట్ అవుతున్నా లేకపోతే వాళ్ళ వర్కౌట్ ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్ళే వాళ్ళు తీసుకుంటారనమాట. ఎనర్జీ బూస్ట్ చేస్తుందని. అండ్ ఫ్యాట్ అనేది కొంచెం తగ్గిస్తుంది. సో ఫ్యాట్ బర్నింగ్కి కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. సో డెఫినెట్గా కాఫీ అనేది తీసుకోవచ్చు, కానీ ఏ ఇబ్బందులు లేని వాళ్ళకి, ఏ హెల్త్ మెడికల్ కండిషన్స్ లేని వాళ్ళకైతే పర్వాలేదు. సో మెడికల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి అంటే ఎస్పెషలీ బ్లడ్ ప్రెషర్, లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే డెఫినెట్గా ఇంకా బ్లడ్ ప్రెషర్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో డెఫినెట్గా అవాయిడ్ చేస్తే మంచిది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు పర్వాలేదు, రోజుకి 1 కప్పు వితౌట్ షుగర్ మిల్క్ వేసుకున్న కాఫీ కానీ లేకపోతే మిల్క్ లేకుండా తీసుకుంటే పర్వాలేదు, లైక్ బ్లాక్ కాఫీ. ఇంకొకటి థైరాయిడ్ అంటే హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్, 2 టైప్ ఆఫ్ థైరాయిడ్ కండిషన్స్ ఉంటాయండి. ఈ ఇద్దరికి డెఫినెట్గా కాఫీ అనేది కంప్లీట్లీ స్టాప్ చేయాలి. ఎందుకు అంటే కాఫీ అనేది ఇంకా థైరాయిడ్ని ఫంక్షన్ చేయకుండా చేస్తుంది. అంటే ఆ థైరాయిడ్ గ్లాండ్ని, థైరాయిడ్ హార్మోన్స్ని ఇంకా ఫంక్షన్ ఇంకా తగ్గించేస్తుంది, బాడీలో పని చేయకుండా చేస్తుంది అనమాట. సో డెఫినెట్గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కాఫీ అనేది కంప్లీట్లీ స్టాప్ చేయాలి.
ఎస్పెషలీ వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే థైరాయిడ్ టాబ్లెట్ తీసుకున్నాక ఇమీడియట్గా కాఫీ ఒక కప్పు తాగడం అలవాటు ఉంటుంది. అది మాత్రం అస్సలు చేయకూడదు. సో ఇందాక చెప్పినట్టు 1 to 2 cups ఒక రోజులో కాఫీ అయితే పర్వాలేదు. అది కూడా ఒక 150 ml లేకపోతే మ్యాక్సిమం ఒక 200 ml మిల్క్తో తీసుకుంటుంటే పర్వాలేదు. సో మరీ స్ట్రాంగ్గా తీసుకోవద్దు అండ్ నైట్ టైం అస్సలు తీసుకోవద్దు. కొంతమంది యాక్చువల్లీ నైట్ టైం కాఫీ తాగి మేము పండుకుంటాం మాకు పర్వాలేదు అంటారు, కానీ డెఫినెట్గా వాళ్ళ బాడీకి అలా అలవాటు చేశారు కాబట్టి నిద్రపోయే అవకాశాలు ఉంటాయి. కానీ యాక్చువల్లీ కాఫీ మరీ లేట్గా 5 తర్వాత ఎందుకు తీసుకోకూడదు అంటే నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది. నైట్ అంతా మళ్ళీ నిద్ర సరిగ్గా పట్టదు అండ్ సబ్ కాన్షియస్గా మైండ్ కూడా అవేక్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా కాఫీ అనేది నైట్ టైం తీసుకోకూడదు. ప్లస్ 5 PM తర్వాత తీసుకోవద్దు. ఆల్సో కాఫీ తీసుకుంటున్నప్పుడు మీరు హై ఫ్యాట్ మిల్క్ వేసుకొని, ఎస్పెషలీ వెయిట్ లాస్ వాళ్ళు చూస్తున్నారు అంటే హై ఫ్యాట్ మిల్క్తో పాటు తీసుకుంటే వాళ్ళకి డెఫినెట్గా వెయిట్ లాస్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. సో లో ఫ్యాట్ మిల్క్తో తీసుకుంటే పర్వాలేదు. ఆల్సో బ్లాక్ కాఫీ తీసుకుంటే కొంచెం ఫ్యాట్ బర్నింగ్కి హెల్ప్ చేస్తుంది. సో వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు ఫ్యాట్ బర్నింగ్ చూస్తున్నారు అంటే వాళ్ళు బ్లాక్ కాఫీ అనేది తీసుకోవచ్చు. లైక్ ఇందాక చెప్పినట్టు హాఫ్ అన్ అవర్ కానీ 45 minutes బిఫోర్ ఎక్సర్సైజ్, జిమ్ కానీ లేకపోతే మీరు ఏ ఎక్సర్సైజ్ చేస్తారో ఆ ఎక్సర్సైజ్ ముందు తీసుకుంటే మీకు ఎనర్జీ బూస్ట్ అవుతుంది. ప్లస్ మీకు ఫ్యాట్ బర్నింగ్ అనేది కూడా కొంచెం మంచిగా అవుతుందన్నమాట. సో ఇట్లా మీరు పేస్ట్ చేసుకొని తీసుకుంటే ఏ టైంకి ఎంత క్వాంటిటీలో తీసుకొని చూసుకుంటున్నారో డెఫినెట్గా మీరు మీకు డౌట్ ఉంటే ఏదన్నా కన్సల్ట్ చేసి డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ని అప్పుడు తీసుకోండి. ఆల్సో చాలామందికి కొంచెం మూడ్ స్వింగ్స్ ఉన్నా లేకపోతే కొంచెం లో ఎనర్జీ ఉన్నా డల్గా ఉంటే కాఫీ తీసుకుంటారు. సో అట్లా తీసుకోవచ్చు, కానీ ఎవ్రీ టైం మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు లేకపోతే ఎవ్రీ టైం డల్గా ఉన్నప్పుడు తీసుకుంటే మాత్రం మీకు అడిక్షన్ లాగా అయిపోతుంది. సో డెఫినెట్గా అట్లాంటి టైంలో తక్కువగా తీసుకుంటేనే మంచిది. ఆల్సో ఏజ్ గ్రూప్ ఏదంటే 19-20 years తర్వాత మీరు కాఫీ స్టార్ట్ చేస్తే మంచిది. చాలామంది పేరెంట్స్ కూడా చిన్నపిల్లలకి కాఫీ ఇచ్చేయడం అలవాటు చేస్తారు, కాఫీ టీ. బిఫోర్ 19 years అస్సలు ఇవ్వద్దు. నార్మల్ చిల్డ్రన్కి అయితే, అంటే జస్ట్ స్కూల్ గోయింగ్ అట్లా, నాట్ అ స్పోర్ట్స్ పర్సన్ కాదు, అథ్లీట్ కాదు అంటే యూ షుడ్ నాట్ గివ్ కాఫీ బిఫోర్ 20 years ఆఫ్ ఏజ్ అనమాట. సో కాఫీ స్టార్ట్ చేసిన మిల్క్ కాఫీతోనే చాలా మైల్డ్గా స్టార్ట్ చేస్తే డేకి వన్స్ పిల్లలకైతే పర్వాలేదు. అండ్ స్పోర్ట్స్ పిల్లలు అంటే లైక్ అథ్లీట్స్, స్విమ్మర్స్ కానీ బ్యాడ్మింటన్స్, క్రికెటర్స్, వీళ్ళు మాత్రం 16 years తర్వాత 1 cup in a day వాళ్ళ కాంపిటీషన్ ముందు కానీ వాళ్ళు మ్యాచ్ ఏదైనా ఆడుతున్నారు అంటే దాని ముందు తీసుకుంటే పర్వాలేదు, కానీ ఎవ్రీడే మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి బాడీకి అలవాటు అయిపోయి ఇంకా కాఫీకి రియాక్ట్ అవ్వదు. అండ్ లైఫ్ లాంగ్ వాళ్ళకి అండ్ పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ కావాల్సి వస్తుంది. కాబట్టి ఆ టైంలో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్, చిన్న ఏజ్లో కన్నా.